హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టమ్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ జీటీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. జీటీ వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళని 152 రన్స్ టార్గెట్కే రిస్ట్రిక్ట్ చేశారు. జీటీ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ వేశారని చెప్పాలి. జీటీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే సిరాజ్ 17 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు తన 4 ఓవర్స్లో. ప్రసీద్ కృష్ణకి, సాయి కిషోర్కి 2 వికెట్స్ వచ్చాయి. అలా ఎస్ఆర్హెచ్ 152 ఫర్ 8. ఆ 152 కూడా ప్యాట్ కమిన్స్ లాస్ట్లో వచ్చి 9 బాల్స్లో 22 రన్స్ కొట్టడం వల్ల ఆ 152 వచ్చింది. లేదంటే 130కే ప్యాకప్ అయిపోయేవాళ్ళు. అసలు 130 కూడా వచ్చిండేది కాకపోవచ్చేమో. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు అసలు పార్ట్నర్షిప్సే బిల్డ్ చేయలేకపోయారు. పిచ్ కూడా కొంచెం స్లోగా ఉంది. ఎస్ఆర్హెచ్ టాస్ ఓడిపోవడం అనేది పెద్ద మైనస్ అయిందని చెప్పచ్చు. ఒకవేళ టాస్ గెలుచుంటే వాళ్ళు కూడా బౌలింగ్ తీసుకునే వాళ్ళేమో. చేసింగ్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అస్సలు జీటీ బ్యాటర్స్ని రిస్ట్రిక్ట్ చేయలేకపోయారు. వాళ్ళు చాలా ఈజీగా ఆడేశారు చేజ్ని. ఇంకా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పెద్ద రన్స్ కొట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందరు 2 డిజిట్స్కే అవుట్ అయిపోయారు. ఏమన్నా క్రెడిట్ ఇవ్వాలంటే నితీష్ 34 బాల్స్లో 31 రన్స్ కొట్టాడు. ప్యాట్ కమిన్స్ 9 బాల్స్లో 22 రన్స్ కొట్టాడు. జీటీ పవర్ ప్లేలోనే 2 వికెట్స్ కోల్పోయింది. జాస్ బట్లర్ ఇంకా సాయి సుదర్శన్ వికెట్స్. అప్పుడు ఎస్ఆర్హెచ్ కొంచెం గేమ్లోకి వచ్చిందని అనిపించింది, కానీ వాషింగ్టన్ సుందర్ వచ్చి అవుట్ ఆఫ్ సిల్వర్స్ లాగా మ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు. 49 కొట్టాడు 29 బాల్స్లో. మామూలుగా ఆడలేదు అసలు. శుభ్మన్ గిల్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చి లాస్ట్ రన్ కొట్టే వరకు ఉన్నాడు పిచ్ మీద. తను స్టాండ్ ఇచ్చాడు. తన చుట్టూ మిగతా వాళ్ళందరూ అగ్రెసివ్గా ఆడాడు. శుభ్మన్ గిల్ 61 రన్స్ కొట్టాడు 43 బాల్స్లో. స్పెన్సర్ రూటర్ఫోర్డ్ వచ్చి 16 బాల్స్లో 35 రన్స్ కొట్టాడు. తను కొట్టిన 35 రన్స్లో 6 4s 1 6 ఉన్నాయి. అసలు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వికెట్స్ తీయడం కాదు కదా, కనీసం డాట్ బాల్స్ కూడా వేయలేకపోయారు. ఎస్ఆర్హెచ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయిందనే చెప్పాలి. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ అయినా పంజాబ్తో గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ ఓడిపోయే కొద్దీ వాళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్లో గట్టిగా కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఇది ఈరోజు రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please like, share and subscribe to my channel Stumps and Stories. Thanks for watching till the end.